రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. ఆర్టీసీ ప్రభుత్వంలో భాగం ఇక్కడే కాదు, తెలంగాణలో కర్ణాటకలో కూడా ప్రభుత్వం విలీనం అయిపోయిందా? ఓకే, దాని కారణంగానే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడికి గవర్నమెంట్లోకి రాగానే పెట్టుబడి లేని సంపాదన ఇసుక, కాస్త పెట్టుబడి పెడితే వచ్చేటువంటి సంపాదన మందు, ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటిది మైనింగ్. ఇవి మూడు రాజకీయ నాయకులకు ఒక ఆదాయ వనరులు. అదే సందర్భంలో సులభంగా ఇవ్వగలిగేది ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే మన జేబులోంచి డబ్బులు ఇవ్వక్కర్లా, వాడి చేతనే లోన్లు తీపించుకోవచ్చు. లోన్ల ద్వారా ముందు వ్యాపారం నడిచిపోతుంటది. నడిచిపోతా ప్రతి నెల డబ్బులు అయితే జనాలు కట్టేస్తుంటారు కదా, కాబట్టి ఒక రొటేషన్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఓ షాప్ ఒకటి ఉంటాడండి, షాపులో 1 కోటి రూపాయల సరుకు ఉందంటే అతని పెట్టుబడి 10 లక్షలే ఉంటుంది. మిగతా 90 లక్షలు కూడా రొటేషన్. వీడు బాగానే నడుపుతున్నాడు కదా, రోజుకో 50,000 బిజినెస్ నడుపుతున్నాడు కాబట్టి నడిచిపోతుందని అప్పు తెచ్చిస్తారు. ఇప్పుడు అట్లాగే ఆర్టీసీ అయినా విద్యుత్ అయినా డబ్బులు రొటేషన్ నడుస్తూనే ఉంటది కదా. మనం నెల అయ్యేటప్పటికి ఎలక్ట్రిసిటీ డబ్బులు కడతా ఉంటాం, అట్లాగే ఆర్టీసీ బస్సులు డబ్బులు కడతా ఉంటాం. ఇవి ఉన్నప్పుడు ఏ బ్యాంక్ కూడా అయినా లోన్ ఎందుకు ఇయ్యడు, ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా లోన్ ఎందుకు ఇయ్యడు, ఇస్తారు. తద్వారా ముందు ప్రభుత్వం మీద ఇమ్మీడియట్ ఒత్తిడే ఉండదు. కాబట్టి వీళ్ళకేముంది ప్రాబ్లం. కానీ ఆర్టీసీ నష్టాల్లో ఉంటది ఎప్పుడు అంటారు కదా, అంటే అది పాత రోజు ప్రభుత్వంలో కలిపేశారు కాబట్టి నష్టం అనేది ఉండదు. అసలు వాస్తవంగా దాని నష్టానికి కారణాలు పాత రోజులు, ఇప్పటికి మారింది చాలా వరకు. ఎందుకు అంటే ప్రాక్టికల్గా కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఒక బస్సుకి 7 రిక్రూట్ చేసుకోవాలని యూనియన్ల ఒత్తిడి మేరకు అలవాటు చేసేసారు. ఒక బస్సుకి 2 డ్రైవర్లు